నీకు కావలసిన దాని గురించి శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది. ఆకలిగా ఉన్నప్పుడు దొరకని ఆహారం, అలసిపోయినప్పుడు దొరకని నిద్ర, దుఃఖంలో రాని బంధాలు, కష్టాల్లో ఉన్నప్పుడు రాని స్నేహం, చచ్చిన తర్వాత చూపించే ప్రేమ వ్యర్థం. గుర్తుంచుకో, ఎవరో నీకు విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గిపోదు. నీ జీవితం నీకు విలువైనది. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యందించి ఓదార్చే స్నేహం మన జీవితానికి నిజమైన ఆస్తులు. అర్థరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది, హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది, కానీ మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది. ఈ ప్రపంచంలో అందమైన వారిని మీరు ఎంచుకోవద్దు, మీ ప్రపంచాన్ని అందంగా మార్చేవారిని ఎంచుకోండి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడకు అన్నారు పెద్దలు. నీకోసం ఎవరూ రారు, ఏదీ చెయ్యరు. నీకోసం నువ్వు అనుకున్నది నువ్వే చెయ్యాలి, అది ప్రయత్నమైనా పోరాటమైనా. జీవితంలో సంతోషంగా ఉండాలంటే మతిమరుపు చాలా అవసరం. ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చేయకు. ఓర్పు నీకు వేపలా చేదుగా ఉన్నా దాని ఫలితం మాత్రం చెరుకులా తీయగా ఉంటుంది. మనిషికి దూరమెంత అని ఒకతను అడిగాడు. మనసులో నమ్మకం ఉంటే అనువంత, అదే లేని రోజు భూమికి ఆకాశానికి ఉన్నంత. మనసును పట్టుకోండి. మనస్సు ఒక సరస్సు లాంటిది. అందులో పడే ప్రతి రాయి అలలను రేపుతుంది. ఈ అలలు మనమేమిటో చూడనివ్వవు. మనుషులు ఎవ్వరూ పవిత్రంగా ఉండరు. అపవిత్రతకి నిర్వచనం చెప్పి పవిత్రత గొప్పతనం బోధిస్తారు. మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది. అబద్ధం చిన్నదైనా అనుబంధాలను తెంచుతుంది. అపార్థం చిన్నదైనా మంచి స్నేహాన్ని విడగొడుతుంది. రంధ్రం చిన్నదైనా పెద్ద ఓడను ముంచేస్తుంది. ప్రశ్నిస్తే శత్రువే అవుతావు, అయినా పర్వాలేదు. ప్రశ్నించకుంటే బానిస అవుతావు. బానిసత్వం కన్నా శత్రుత్వం మంచిదే. దానం ఇచ్చేవారి కన్నా ధైర్యం ఇచ్చేవారే గొప్ప. దానం వల్ల ఆ క్షణమే బతుకుతావు, కానీ ధైర్యం వల్ల నువ్వు జీవితంలో లేచి నిలబడతావు. ప్రతి అనుభవం వెనుక ఒక ఓడిపోయిన జీవితం ఉంటుంది. ప్రతి బాధ వెనుక ఒక గాయపడిన మనస్సు ఉంటుంది. చేతిలోని ధనం, నోటి మాట రెండూ విలువైనవి. వాటిని పొదుపుగా వాడితేనే మనిషికి విలువ. బంధాలు ఉండవచ్చు. నీకు కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ బంధంలో ఎన్ని బంధాలు నిజమైన అన్నది. లైఫ్లో కొన్ని గాయాలకు మందు ఉండదు, నొప్పి మాత్రం గట్టిగా ఉంటుంది, భరించాల్సిందే. ఎంత అర్థం చేసుకున్నా, ఎన్ని సంవత్సరాల పరిచయం ఉన్నా, ఏవో కొన్ని సందేహాలు, గందరగోళాలు మనసులో మిగిలే ఉంటాయి. క్షమాపణ చెప్పడం చాలా ముఖ్యం, కానీ అదే తప్పు మళ్ళీ చేయకపోవడం ఇంకా ముఖ్యం. మిమ్మల్ని మోసం చేసే స్త్రీని 2 విషయాల ద్వారా కనిపెట్టవచ్చు. ఆమె నిన్ను ఎప్పుడూ వేరే పురుషులతో పోల్చడం జరుగుతుంది. ఆమె నీ స్తోమతకు మించి ఎక్కువగా నీ నుంచి ఆశిస్తుంది. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్.